మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులని మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మనకిస్తున్న సమయాలన్నిటికీ ప్రభుకు స్తోత్రాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మనం చదువుకుంటున్నాం. మొదటి పత్రిక 4-5 వచనాలు మనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచనాలు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన మీకు వందనాలు. ప్రేమించి మీ కుమారుడిని యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగా మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణకే కృతజ్ఞతలు. మాత్రమే కాదు, పాపం నుంచి విడిపించి నీతిమంతులుగా తీర్చి మీ కుమారులుగా చేసుకొని పరిశుద్ధాత్మ చేత ముద్రించారందుకు స్తోత్రాలు. ఆత్మ ద్వారా మీ మూలంగా కలిగే జీవంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు, అందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి మమ్మల్ని జీవింపజేస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. మిమ్మల్ని గూర్చిన సంగతులు ఇచ్చి మమ్మల్ని జీవింపజేస్తూ ఉండగా నాయన జీవమిచ్చు ఆత్మ యొక్క నియమములో ఉండి నాయన మేము విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తులో ఉన్న వాటిని అనుభవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు వారి పట్ల ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4-5 వచనాల్లో దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అని అన్నాడు. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అనే సంగతిని మనం విన్నాం. దేవుని వలన ప్రేమించబడిన సహోదరులు అని అంటే అక్కడే రాశారు, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. అంటే సువార్త ద్వారా ఏర్పరచబడిన వారని. సువార్త అంటే ఏంటి చూడండి, ఇక్కడే అన్నాడు, అనగా మాటతో మాత్రము కాక. మా సువార్త మాటతో మాత్రము కాక. సువార్త అంటే మాటలు కాదు. సువార్త అంటే మాటలు కాదు. దాన్నే పౌలు గారు ఇలా చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మీరు గమనిస్తే, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం అని అన్నాడు. 5వ వచనంలో తీయని మాటలు అని అన్నాడు. వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం, తీయని మాటలు ఇవేవి వినియోగించలేదు. ఏం చెప్పాను? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు వృత్తాంతాలు మీతో మాట్లాడాం అని చెప్పాడు. అక్కడ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు వృత్తాంతాలు మాట్లాడామన్నాడు. ఆ వృత్తాంతాలు ఏంటి చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగలేదన్నాడు. అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ఎరగటమే పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు సంగతులు ప్రకటించడం. అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించటమే పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు సంగతులు ప్రకటించటం. అదే సువార్త. సువార్త అంటే మాట కాదు. సువార్త అంటే మాట కాదు. మాట అంటే వాక్చాతుర్యం, మాట అంటే తీయని మాటలు, మాట అంటే జ్ఞానాతిశయం. ఇవేమీ లేనిది, వీటికి వేరుగా పరిశుద్ధాత్మ కనబరుచు దృష్టాంతాలు, దేవుని శక్తి కనబడేది. అందుకని ఇక్కడ అన్నాడు, మా సువార్త, మీరు ఏర్పరచబడిన సంగతి. సువార్త అంటే మనం ఏర్పరచబడింది ఎలా? సువార్త ద్వారా. సువార్తను నమ్మాం. సువార్త అంటే ఏంటి? మాటలు కాదు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు వృత్తాంతాలు. ఏంటి అవి? సిలువ వేయబడిన యేసుక్రీస్తును గూర్చిన వృత్తాంతాలు. సో కాబట్టి ఈ సువార్తని
ఏమన్నాడు అనంటే, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఆ సువార్తను దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు అని రాశాడు అనమాట. అక్కడ దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడంటే సువార్త అంటే ఏంటి? వాగ్దానం, దేవుని వాగ్దానం. సువార్తను ప్రకటిస్తున్నామంటే వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాం. దేవుని వాగ్దానం ప్రకటిస్తున్నామంటే మాటలు కాదు అన్నాడు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు రాశాడు. చూసాడా? మా సువార్త మాటతో మాత్రము గాక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి. అది సువార్త ఎలా రావాలా? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ రావాలన్నమాట. అందుకని ఈరోజు చాలామందికి సువార్త నమ్మాం, యేసుప్రభుని నమ్మాం అంటున్నారు, కానీ సంపూర్ణ నిశ్చయత లేదు. ఎందుకనంటే ఆ సువార్త పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు వృత్తాంతాలుగా ప్రకటించబడలా, మాటలుగా ప్రకటించబడింది. మాటలంటే వాక్చాతుర్యం, తీయని మాటలు, జ్ఞానాతిశయం. చదువుదామా? ఆ మాట కూడా చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును, 2వ వచనం, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందరని నిశ్చయించుకుంటుని. చూసారా? ఈయన ఏమి నిశ్చయించుకున్నాడో? సువార్త అంటే మాటలు కాదు, వాక్చాతుర్యం కాదు, తీయని మాటలు కాదు, జ్ఞానాతిశయం కాదు. సిలువ వేయబడిన యేసుక్రీస్తే సువార్త. అది దేవుని వాగ్దానం. సువార్తను ప్రకటిస్తున్నామంటే దేవుని వాగ్దానం ప్రకటిస్తున్నాం. దేవుని వాగ్దానం ప్రకటిస్తున్నామంటే దేవుని కుమారుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. దేవుని కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త. సువార్త అంటే దేవుని కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన సువార్త. అది వాగ్దానం. వాగ్దానం వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాం అని ప్రకటించాడు. అందుకనే పరిశుద్ధాత్మ చేత ఎలా ప్రకటించాడంట? అక్కడే రాశాడు. 5వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. చూసారా? ఎందుకు? మీ విశ్వాసం మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. నేను తీయని మాటలు వాడితే, నేను జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడితే, వాక్చాతుర్యం మాట్లాడితే ఇది మాట, ఇది సువార్త కాదు, ఇది మాట. పౌలు ఏమన్నాడు? మా సువార్త మాట మాత్రం కాదు అన్నాడు. మాటలు కాదు మా సువార్త, కేవలం మాటే కాదు. ఆ మాట ఏ మాట అంటే పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు సంపూర్ణ నిశ్చయతయు కలిగించు సంగతులు మా సువార్త అన్నాడు. అలా కాకుండా తీయని మాటలైతే, వాక్చాతుర్యం అయితే, జ్ఞానాతిశయం అయితే, అప్పుడు ఖచ్చితంగా ఆ విశ్వాసం ఏ విశ్వాసం? మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకుని విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, చాలామంది విశ్వసించారు కానీ వారెవరికి సంపూర్ణ నిశ్చయత లేదు. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నేను పాపిని కాదు, నీతిమంతుణ్ణి, దేవుని కుమారుణ్ణి, నేను ఇప్పుడు పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధాత్మకు ఆలయాన్ని, పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నవాడిని అనే నిశ్చయత ఎవరికి లేదు. అర్థమైందా? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అన్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఇది లేదు. ఎందుకు లేదు అనంటే వారి విశ్వాసం మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకుంది కాబట్టి అక్కడ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు సంపూర్ణ నిశ్చయత కలిగించే సంగతులు వారికి అందలా.
కాబట్టి వారు ఏదో నమ్ముకున్నారు, కానీ నమ్ముకున్న వారు ఏమై ఉన్నారో వారు ఎరగట్లా. వారు విశ్వాసం ద్వారా వారు కలిగిన నిశ్చయతను వారు గుర్తించట్లే. దీనిని మీరు మనసులో పెట్టాల. అందుకని మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదంటే, నేను తీయని మాటలు వాడకూడదు మీ దగ్గరకు వచ్చినప్పుడు. నేను జ్ఞానాతిశయం వాడకూడదు. నేను వాక్చాతుర్యం వాడకూడదు. నేను వీటిని వాడానంటే అప్పుడు నా సువార్త ఏం కాదు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు వృత్తాంతం కాదు. నా సువార్త మాట అవుద్ది, అప్పుడు కేవలం మాటే అవుద్ది. అలా కాదు. ఆయన ఏమన్నాడు, మా సువార్త మాట మాత్రము కాదు. కేవలం మాటలు అనుకోవద్దు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు వృత్తాంతాలు. ఈ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు వృత్తాంతమే సువార్త. ఆ సువార్త దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో వాగ్దానం చేశాడు, ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయబడిన సువార్త ఏంటంటే తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన సువార్త. ఇది మాటలు కాదు, కార్యం. ఆయన శిలువ కార్యం సమాప్తం అని సంపూర్ణం చేయబడిన కార్యం. సమాప్తమని సంపూర్ణం చేయబడిన కార్యాన్ని నిశ్చయమైనట్టుగా బోధించాలి. ఎవరు బోధించగలరు? పరిశుద్ధాత్మయు దేవుని శక్తి చేత వాడబడుతున్నవాడే బోధించగలడు. ఎవరు వాడబడగలరు? అలాగా ఎవరైతే సంపూర్ణ నిశ్చయత కలిగి ఆ నిశ్చయతలోంచి బోధిస్తున్నారో వారే బోధించగలరు, పౌల్లాగా. అందుకనే చాలామంది సేవకులున్న చాలా సంఘాల్లో విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చయత లేదు. కారణం ఏంటి? విశ్వాసికి తానెవరో, తన స్థితి ఎంత గొప్పదో, యేసుప్రభుని నమ్ముకున్న తన స్థితి ఎంత గొప్పదో, దేవుని ఎదుట తాను ఎంత పెర్ఫెక్ట్గా యేసుప్రభునందు విశ్వాసం మూలంగా నిలవబెట్టబడ్డాడో, యేసుక్రీస్తుతో వారసుడిగా పరలోకంలో కూర్చోబెట్టబడ్డాడో, పరిశుద్ధాత్మక ఆలయమయ్యాడు సదాకాలానికి అనే సంగతి చాలామందికి చాలా సంఘాల్లో తెలియక ఇప్పుడు ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయి? సంఘాలన్నిటిలో పరిశుద్ధంగా ఉంటే పరలోకం అనే ప్రయత్నాలు, జాగ్రత్తగా బ్రతికితే పరలోకం అనే ప్రయత్నాలే జరుగుతున్నాయి. అప్పుడు మతానికి క్రైస్తవ్యానికి తేడా లేదు. మతం అంటే కంటిన్యూస్ వర్క్స్, సువార్త అంటే, క్రైస్తవ్యం అంటే క్రీస్తు ముగించబడిన పని. సువార్త అంటే క్రీస్తు ముగించిన పని. ముగించిన పని దగ్గరకు వచ్చినోడు ముగించబడిన కార్యాన్ని ఎరుగుతాడు. నా కార్యాలు ముగించబడి సమాప్తమైందని ఎరుగుతాడు. మతంలో సమాప్తం కదా. అప్పుడు అందుకనే ఈనాటి క్రైస్తవ్యానికి యేసుప్రభువుని నమ్మిన వారు స్థితి ఏంటో చెప్పలేని సేవకులు ఉండటం ద్వారా క్రైస్తవ్యం కూడా ఏమైపోయింది? మతం అయిపోయింది. మతం అంటే ఏంటి? నేను బాగా బతికితే పరలోకం కాదు. యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడే పరలోకంలో కూర్చున్నాం. నీతిమంతులం అయ్యాం, పరిశుద్ధులం అయ్యాం, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం. ప్రస్తుతం పరిశుద్ధాత్మక ఆలయాలుగా ఉన్నాం. ఇది మన స్థితి. ఇది ఎరగటమే సంపూర్ణ నిశ్చయత. ఇది సేవకులకే లేదు. ఇది మీకు ఎలా ఇస్తారు చెప్పండి? చాలామంది సేవకులకే లేదు ఈ నిశ్చయత. సంఘానికి ఎలా ఇస్తారు? అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు బాగా బతికితేనే, నువ్వు శ్రద్ధగా బతికితేనే, నువ్వు చక్కగా ఉంటేనే, పవిత్రంగా ఉంటేనే అని అంటున్నారు. అది జీవితం. పరిశుద్ధాత్ముని ద్వారా కలిగే జీవితం, ఆత్మానుసారంగా నడుచుకోవటం ద్వారా కలిగే జీవితమే పరిశుద్ధత అనే ఫలం. పరిశుద్ధులం అనేది నమ్మినప్పుడు కలిగిన స్థితి. నీతిమంతులం అనేది సువార్తను నమ్మినప్పుడు కలిగిన స్థితి. దేవుని కుమారులం అనేది సువార్తను నమ్మినప్పుడే కలిగిన స్థితి. క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం అనేది సువార్తను నమ్మినప్పుడే కలిగిన స్థితి. పరిశుద్ధాత్మక ఆలయాలం సువార్తను నమ్మినప్పుడే జరిగింది ఇదంతా. ఇక నుంచి పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో మనం బోధించబడుతూ విశ్వాస మూలంగా జీవించాలి అనే విధానాన్ని ఎరుగుతూ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించాలి విశ్వాసి అనే సంగతి ఎరుగుతూ సహవాసాన్ని మానకుండా, సేవకుణ్ణి సంఘాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యాన్ని వింటూ జీవించే జీవితం. ఏ సేవకుడు, ఏ సంఘం, ఏ సేవకుడైతే
పరిశుద్ధాత్మతోనూ దేవుని శక్తితోనూ సంపూర్ణ నిశ్చయత కలిగించే విధంగా మనకు సువార్తను ప్రకటించాడు. ఏ సేవకుడైతే యేసు ప్రభుని నమ్ముకున్న నువ్వు నీతిమంతుడివి, దేవుని కుమారుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధాత్మకు ఆలయానివి, పరలోకంలో ఆల్రెడీ కూర్చున్నావు యేసు ప్రభుతో. ఇక నువ్వు పరలోకం కోసం కాదు జీవించాల్సింది, ఆల్రెడీ పరలోకంలో ఉన్నావు. పరలోకాన్ని ఇక్కడ జీవించు, పరలోకపు అనుభూతులతో ఇక్కడ జీవించు అని చెప్పే సేవకుడు, అని చెప్పే సంఘం ఆ సహవాసాన్ని వెంబడించాలా. ఇంక నువ్వు జాగ్రత్తగా బతికితే పరలోకం, నువ్వు పవిత్రంగా ఉంటే పరలోకం అని చెప్పే సంఘాల్లో కొనసాగితే ఆ సంఘాల్లో ప్రయత్నం దేని కొరకు? పరలోకం కొరకు. సంపూర్ణ నిశ్చయత ఇచ్చే సేవకుడున్న సహవాసం దేని కొరకు? పరలోకంలో ఉన్నాం, పరలోకాన్ని ఇక్కడ అనుభవించాలా. పరలోకాన్ని ఇక్కడ అనుభవించటం కొరకు, పరలోక సంబంధమైన జీవాన్ని ఇక్కడే జీవించటం కొరకు. అందుకనే సువార్త అంటే పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు వృత్తాంతాలు. దేవుని చేత ప్రేమించబడిన వారులారా అని అన్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తును పంపించాడు దేవుడు. ఆయన సిలువకు అప్పగించాడు, ఆయన మృతుల్లోంచి లేపాడు. ఆయన నమ్మటం ద్వారా, ఆ సువార్తను, ఆ వాగ్దానం చేయబడిన సువార్తను నమ్మటం ద్వారా దేవుని ప్రేమను కనుగొంటున్నాం. ఎందుకంటే రోమపత్రిక 5వ అధ్యాయం ప్రకారం దేవుడు యేసు ప్రభు ద్వారా తన ప్రేమను వెల్లడి చేశాడు. యేసు ప్రభువును కూర్చిన సువార్త అది వాగ్దానం, అది మాట కాదు. అది మాట అయితే వాక్చాతుర్యంతో చెప్పొచ్చు, అది మాట మాత్రం కాదు. అది మాట మాత్రం అయితే జ్ఞానాతిశయం చెప్పొచ్చు, తీయని మాటలు వాడచ్చు. కానీ అది మాట మాత్రం కాదు, పరిశుద్ధాత్మయు దేవుని. సువార్త అంటే వాగ్దానం. వాగ్దానాన్ని చెప్పాలంటే, క్రీస్తులో ఉన్న వాగ్దానాన్ని చెప్పాలంటే ఆత్మ చేత నడిపించబడుతూ సువార్త యొక్క సంపూర్ణ నిశ్చయతను ఎరిగిన సేవకుడే, సువార్త ద్వారా విశ్వాసి ఏమై ఉన్నాడో క్రీస్తులో అనే నిశ్చయతను ఎరుగున్న సేవకుడే చెప్పగలడు. అందరూ చెప్పలేరు. కాబట్టి ఈ సంగతులు మీరు మనసులో పెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా మీరు గమనించాల్సిన సంగతులే. ఇక్కడ మీరు చదివితే దైవశక్తి అని అన్నాడు కదా. మా సువార్త, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మాటతో మాత్రముగాక, మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ వద్దకు వచ్చి ఉన్నది అని అన్నాడు. పరిశుద్ధాత్మతోను శక్తితోను సంపూర్ణ నిశ్చయతతోను మీ దగ్గరకు వచ్చింది. ఎందుకు అనంటే అది సంపూర్ణం చేయబడిన కార్యం. ఆ కార్యం దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ సంపూర్ణ నిశ్చయత కలగాల. అలా కలగకపోతే ఆయన సమాప్తం అన్న దాంట్లో అర్థమే లేదు. కాబట్టి ఈ సంగతి ఎరిగితేనే జీవించేది. చాలాసార్లు ఈనాడు క్రైస్తవ్యంలో ఎందుకు విశ్వాసి క్రమంగా జీవించలేకపోతున్నాడు, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాడు, నీతియుక్తంగా నడవలేకపోతున్నాడు? ఎందుకు విశ్వాస యొక్క అవయవాలు నీతి సాధనాలుగా వాడబడట్లేదు? రోమపత్రిక 6వ అధ్యాయం 12 నుంచి మనం కిందకి చదివితే, విశ్వాస యొక్క ఆయుధాలు ఎందుకు దుర్నీతి, ఈ విశ్వాస యొక్క అవయవాలు ఎందుకు దుర్నీతికి ఆయుధాలుగా వాడబడుతున్నాయి, నీతికి ఆయుధాలుగా వాడబడట్లేదు అనంటే, విశ్వాసి మొదట తాను ఏమై ఉన్నాడో ఎరగట్లేదు. యేసు ప్రభువుని నమ్మిన విశ్వాసి తాను ఏమై ఉన్నాడో తాను ఎరగట్లేదు. తాను అలాగే ఎరుగునట్లుగా బోధకుడు చెప్పట్లేదు. సంపూర్ణ నిశ్చయత లేదు. విశ్వాసి సదాకాలానికి నీతిమంతుడని, కుమారుడని, పరలోకంలో కూర్చోబెట్టబడ్డాడని, కాబట్టి ఆ పరలోకపు అనుభూతులతో జీవించడానికి అర్హుడు. కాబట్టి పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు ఆ జీవాన్ని ఇవ్వటానికి, ఆ విశ్వాసులకు సదాకాలం ఉండటానికి వచ్చాడన్న సంగతే సేవకుడు ఎరిగితే, సేవకుడు ఏం చెప్తాడు? ఆత్మ మూలంగా జీవింపజేసే సంగతులు, ఆత్మ మూలంగా పరలోక సంబంధమైన జీవితాన్ని ఇక్కడే జీవించే సంగతులు చెప్తాడు. సేవకుడికి తెలియదు కాబట్టి చెప్పడు.
అందుకనే నమ్మిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ సంపూర్ణ నిశ్చయత కలిగించే సంఘాలు, సేవకులు లేని కారణం చేత ఆత్మ ఎవరిలో పనిచేయలేకపోతున్నాడు. అందుకని ఆత్మ దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడంటే యేసు ప్రభు కార్యం ఎంత గొప్పదో నాకు తెలుసు. అందుకని యేసు ప్రభు తన స్వరక్తాన్ని తీసుకొని పరలోకానికి వచ్చిన వెంటనే విశ్వసించిన వారందరిలోకి నేను వచ్చి నివసిస్తూ ఉన్నాను. క్రీస్తు రక్తం మిమ్మల్ని సదాకాలానికి నాకు ఆలయాలుగా చేసిందని పరిశుద్ధాత్ముడు ఎరిగాడు. పరిశుద్ధాత్ముడికి సదాకాలానికి ఆలయాలం అంటే సదాకాలానికి పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10, 12 వచనం, 14 వచనం. యేసుప్రభు రక్తాన్ని తీసుకుని పరలోకానికి వెళ్ళాడు. హెబ్రీ 9, 11, 12 వచనాల ప్రకారం యేసుప్రభు రక్తం పరలోకానికి ఎప్పుడైతే వెళ్ళిందో పరిశుద్ధాత్ముడు వాగ్దానపు ఆత్మగా మనలోకి వచ్చాడు, మనలో ఎల్లప్పుడూ నివసించడానికి. ఇలా ఆలోచించండి, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడంటే మనల్ని జీవింప చేయటానికే. ఆల్రెడీ పరలోకంలో కూర్చున్నాం క్రీస్తుతో, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నంటే ఆలయాలు, దేవునికి ఆలయాలు, దైవ కుమారులు. ఇక మనం పరలోకం వెళ్తామా ఇది కాదు, ఆల్రెడీ పరలోకంలో ఉన్నాం. ఇక నుంచి పరలోకాన్ని ఇక్కడ జీవించాలా. పరలోకం అనేది ఎలా ఉంటుందో దేవుని కుమారులుగా మేము జీవించడం ద్వారా అనేక మంది తెలుసుకొని యేసు ప్రభువుని వెంబడించాల. ఈ శరీరంలో జీవిస్తున్న దినాలన్నింటిలో ఆత్మచేత నడిపించబడుతూ దైవశక్తి. అసలు ఈ సువార్త కేవలం రక్షించేది మాత్రమే కాదు. రోమపత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాల్లో 16లో ఈ సువార్త రక్షించుటకు శక్తి మాత్రమే కాదు, 17లో జీవింపజేయటకు శక్తి కలిగింది. ఏ సువార్త ద్వారా మనం పరిశుద్ధాత్మక ఆలయాలమయ్యామో ఆ సువార్త ద్వారా, అనగా క్రీస్తును గూర్చిన సంగతుల ద్వారా మనం పోషించబడుతున్నప్పుడు సంఘంలో ఆత్మ మనలో పనిచేస్తాడు. ఎప్పుడు పనిచేస్తాడు ఆత్మ అని అంటే, మనం వెళ్తున్న సంఘంలో సువార్తను నమ్మిన నేను ఎవరినో, నా స్థితి ఏంటో, ఆ సంపూర్ణ నిశ్చయత నాకు కలిగించే సేవకుడు సంఘం ఉంటే, అప్పుడు ఆ నిశ్చయతలో నుంచి నేను ఎప్పుడైతే దాన్ని నిశ్చయముగా నమ్ముతున్నానో ఆయన సమాప్తమైన కార్యం ద్వారా నాకు కలిగిన స్థితిని, అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ స్టాండర్డ్ని బట్టి మనలోకి వచ్చాడో ఆ స్టాండర్డ్ని మనం ఎరుగుతున్నాం. పరిశుద్ధాత్ముని స్టాండర్డ్లోకి మనం వెళ్ళాం, అప్పుడు పని చేయగలుగుతాడు ఆయన. ఆయన స్టాండర్డ్ ఏమో యేసు రక్తంలో మనం పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని కుమారులు సదాకాలానికి. అందుకని ఆయన వచ్చాడు సదాకాలం మనల్ని నడిపించడానికి కుమారులుగా. ఆ స్టాండర్డ్ మనం ఎరక్కపోతే ఆత్మ మనలో పనిచేయలేడు. ఆత్మ పనిచేయకపోతే శరీరం నిరర్ధకమవదు. రోమా 6:6 ప్రకారం శరీరం నిరర్ధకమవదు. అంటే ఈ శరీరంలో పరలోకపు అనుభూతులు, పాపము లేని జీవితం, బలహీనత లేని జీవితం, చివరికి మోహపు చూపులు కూడా వెళ్ళనంత జీవితం మనం జీవించగలగాలి. ఇవేమి పరలోకంలో లేవు. మరి పరలోకంలో కూర్చోబెట్టిన నాలో ఇవి ఉండకూడదు కదా. అందుకనే పరిశుద్ధాత్ముడు వచ్చింది. ఎందుకంటే ఈ శరీరం నిరర్ధకం చేయటానికి, ఈ లోకంలో ఉండగానే ఈ శరీరంలో పరలోకపు అనుభూతులతో జీవించడానికి, తద్వారా దైవ కుమారుల యొక్క లైఫ్ స్టైల్ ఏంటో లోకానికి కనబరచడానికి. అందుకనే ఇప్పుడు జీవిస్తున్న దినాలన్నిటిలో ఆత్మను నడిపించాలి. ఆత్మను నడిపించాలంటే యేసుప్రభుని నమ్మిన నేను ఎవరినో నేను ఎరిగి ఉండాలి. విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చయత. ఆ నిశ్చయత ఉన్న చోట పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఆయన పనిచేస్తే మనం క్రమంగా నడుచుకుంటాం. అదే చెప్పాడు గలతీ 5:16లో, ఆత్మానుసారంగా ఆత్మను అనుసరించి జీవించు వారమైతే శరీరిచ్చలు నెరవేర్చం అన్నాడు. 5:25లో గలతీ పత్రిక, ఆత్మానుసారంగా నడుచుకుంటే లేదా మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతే క్రమంగా నడుచుకుంటామన్నాడు. శరీరిచ్చలు నెరవేరకూడదు. మన శరీరంలో క్రమంగా జీవించాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. అది ఆత్మ వలన జరిగేది. ఆత్మ ఎప్పుడు పనిచేస్తాడు? యేసుప్రభుని నమ్మిన మన స్థితి ఏంటో మనం ఎరిగినప్పుడు పనిచేస్తాడు. ఆత్మ పనిచేయటం అంటే ఏంటంటే, మన స్థితిని మనం ఎరుగుతున్నప్పుడు, మనం ఈ దేహములో ఉండగానే దేవుని రాజ్యము
అనగా పరలోకపు అనుభూతులతో కూడిన జీవితం జీవించడానికి ఆత్మ మనకి శక్తినిస్తాడు. వాగ్దానాలు ఇచ్చి, వచనాలు ఇచ్చి, బలపరిచి శక్తినిస్తాడు. శక్తి ద్వారా మనల్ని కాపాడుతాడు. దాన్నే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట, ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించుట రొట్టె వలన కాదు అని అన్నాడు. అందుకనే మాట మాత్రము కాదు, సువార్త అంటే మాట మాత్రం కాదు. నమ్మినప్పుడు సువార్త ఎలా రావాలి మన దగ్గరికి? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు సంపూర్ణ నిశ్చయత కలిగించేలా రావాలి. ఆ తర్వాత కూడా ఎలా రావాలి? అలాగే రావాలి. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు వృత్తాంతాలే వినాలి మనం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనబరుచు వృత్తాంతాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న సంగతులే. అవి మన దగ్గరకు వస్తేనే మనం జీవించగలం. అవి వస్తేనే మన జీవము క్రీస్తునందు సమృద్ధిగా సాగుతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. సంగతులు 1-2 సార్లు వినండి, గ్రహించండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ప్రభు మనందరినీ ప్రేమించాడు. మనందరి కొరకు సమస్తము సమాప్తం అని చెప్పాడు. సమస్త విషయాల్లో మనకి విజయాన్ని ఇవ్వగలడు. అత్యధికమైన విజయాన్ని ఇవ్వగలడు. రోమా 8:37. ఎందుకంటే ఆయన ప్రేమను ఎరిగిన మన కొరకు ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి ధైర్యముగా యేసుప్రభుని నమ్మిన మీరు నీతిమంతులని, దేవుని కుమారులని, పరలోకంలో కూర్చున్నవారని, పరిశుద్ధాత్మక ఆలయాలని ఎరగండి. ఎంత ఎరుగుతారో అంత ఆత్మచేత నడిపించబడతారు. ఎంత ఆత్మచేత నడిపించబడతారు అంతగా ఈ దేహంలో ఉండగానే పరలోకాన్ని చూస్తారు. దేవుడు అట్టి కృప మీ అందరికి దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల దేవి, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికే కృతజ్ఞతలు. మాతో మాట్లాడినందుకే కృతజ్ఞతలు. మా ప్రియులందరికీ జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు నాయన మీరే దయచేయండి. గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం దయచేయండి. నా ప్రభువా, సంపూర్ణంగా మిమ్మల్ని ఎరిగి సంతోషంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని, సత్యాన్ని గ్రహించడానికి మీ సహాయం చేయమని, ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు ఆ గొప్ప జీవంలోనికి వారు ప్రవేశించడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి పడి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాద పస్తాలకు అప్పగించుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ ప్రభు పేట వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ కలిగిన సంస్థను బాగుగా దీవించును గాక. ఆమేన్.